అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఎండాకాలంలో వడియాలు పెట్టుడు కామన్ కదబ్బా. నేను కూడా బియ్యం వడియాలు అయితే పెట్టేసిన ఇక్కడ. ఇంకా జరంత బువ్వలనైతే పప్పు చారు పోసుకొని వడియాలు పక్కకు పెట్టుకొని నంజుకొని తింటే మస్తు కమ్మగా ఉంటుందబ్బా. కేజీ దొడ్డు బియ్యం అయితే తీసుకొని నైట్ కడిగి నానబెట్టేసేయాలి. దొడ్డు బియ్యం అంటే రేషన్ బియ్యం అబ్బా. నానబెట్టేసి మార్నింగ్ అయితే పొయ్యి మీద ఎసరు పెట్టేసేయాలి. ఇంకా మనకైతే కట్టెలపై రెడీగా ఉంటుంది. మీకు తెలియదు ఏముంది. ఇంకా ఎక్కువ తక్కువ వండి నా చేతికైతే చిన్నగా వస్తలేవన్నట్టు ఏ వండినా కానీ పెద్దగానే పొయ్యి పెట్టేసి వండేస్తున్నా. అందుకని చెప్పేసి ఇక్కడ 1 కిలో రేషన్ బియ్యం అయితే నానబెట్టినా కదా, అదంతా బియ్యం వేసేసి ఎసట్లా కొంచెము జీలకర్ర, కొంచెం వామ, జరంతా ఉప్పు అన్నీ వేసి కలిపేసుకోరబ్బా. ఈ స్టేజ్లో మీరు కావాలంటే సోడా కూడా వేసుకోరి, తినే సోడా. నేనైతే వేయట్లేను. అసలైతే బియ్యంకి కొలతలు చెప్పలేదు కదా. 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు పోసేసి ఉడకబెట్టేసిన. ఇది మొత్తం చల్లగా అయినాక ఇంకొక కవర్లనైతే చూపిస్తున్న విధంగా ఉడకబెట్టిన బువ్వ మొత్తం వడియాలకు ఇట్లా వడియాలు పెట్టేసుడే. అంతే, ఏం లేదు అబ్బా, సింపుల్. ఇక మేము చిన్నగా ఉండగానైతే ఇంటి మీద ఈ వడియాలు పెట్టి అలవాటు అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.